రాజకీయాల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి, కాపు ఓట్ల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి తన కూతురు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడింది అనుకుంటా. సో ఇది మొత్తానికైతే కాపు ఉద్యమ నేత చనిపోవడం అనేది కాపు సామాజిక వర్గానికి ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. విమానయాన శాఖ మంత్రిని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండాలని సూచన. వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్రం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వినతి. సో తెలంగాణలో మరో 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్, ఈ 2 జిల్లాలో 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. దీని గురించి తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు నిర్మాణం పూర్తిగా అయ్యే విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని నిన్న కలవడం జరిగింది. కలిసి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో పాటు ఇతర పరిశ్రమల రాకతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విమానాశ్రయం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి 2028 జూన్ 2 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్పోర్ట్తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి అక్కడ కోరడం జరిగింది. సో మొత్తానికైతే వరంగల్ ఎయిర్పోర్టు 2028 జూన్ 2 అంటే మరో 2 సంవత్సరాల్లో వరంగల్లో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పూర్తి కాబోతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం శంషాబాద్ మాత్రమే ఎయిర్పోర్ట్ ఉండే, అంటే బేగంపేట ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా మనకొకటి శంషాబాద్ ఒకటే ఉండే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ తెలంగాణలో కేవలం హైదరాబాద్లో ఒకటే మాత్రమే ఉంది. అదే తెలంగాణలో కూడా ఎయిర్పోర్ట్లను పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు అక్కడ వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. సో చాలామంది కూడా ఎటైనా వెళ్ళాలంటే హైదరాబాద్కు వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ పెట్టడం ద్వారా ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇంత దూరం రావాల్సి అవసరం లేకుండా కరీంనగర్ కావచ్చు, అటు పక్కన నిజామాబాద్ వాళ్ళు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అటు పక్కన చూసుకుంటే పెద్దపల్లి, జగిత్యాల, ఈ చుట్టుపక్కల అందరూ కూడా వరంగల్కి వెళ్ళి వాడుకోవచ్చు ఎయిర్పోర్ట్కి. అంటే 160, 180, 200 కిలోమీటర్లు వచ్చే ప్రయాణం అవసరం లేకుండా జస్ట్ ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరంగల్కి వెళ్ళి మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. పక్కా రాష్ట్ర మంత్రి పక్కా స్కెచ్ అట. సర్వే నెంబర్లు 11/33, 11/34లో ప్రభుత్వ భూమి గల్లంతు. కలెక్టరేట్ ప్రజావానికి చేరిన ఫిర్యాదులు వెల్లువెత్తిన ఆగని అక్రమ నిర్మాణాలు. గడప దాటని టౌన్ ప్లానింగ్ సిబ్బంది. నోటీసులతోనే సరిపెడుతున్న ఏసీపీ. సర్ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు. చర్యలు తీసుకుంటామంటున్న డిప్యూటీ కమిషనర్ అంట. పక్క రాష్ట్ర మంత్రి పక్క స్కెచ్ అట ఇది. మరి సర్ నడుస్తుందిగా ఏది ఓటర్ ప్రక్రియ, అది ఉందని చెప్పేసి కాలయాపన చేస్తారట. ఇది బిజీలో ఉన్నాం మేము అని చెప్పేసి. శ్రీలింగంపల్లి మండలం కానామేట్లోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి దురాక్రమణకు తెగబడినట్టు స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. ప్రభుత్వ నిషిద్ధ ఆస్తులు 22A జాబితాలో నమోదైన సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టినపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజావాణిలో ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఓ మంత్రి కబంధ హస్తాల్లో
చిక్కి అన్యాక్రాంతం అవుతుందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆ మంత్రి ఒక్కరేనా లేక స్థానిక రాజకీయ నాయకుల భాగస్వామ్యం, అధికార వర్గాల అండదండలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. రాష్ట్ర ఐటీ హబ్గా పేరొందిన హైటెక్ సిటీ నడబొట్టున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై సాగుతున్న ఈ భూదందాపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి బహిరంగ విచారణ చేస్తే ఈ వాస్తవాలు బట్టబయలు అవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇది కథ. 100 కోట్ల భూమి ఉంది కదా, ఏది అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి అన్నాం కదా. 11/33, 11/34 కానమెట్లు, షేర్లింగపల్లి మండలం. దీనిలో పక్క రాష్ట్ర మంత్రి యొక్క హస్తం ఉందట. మరి ఒక్క మంత్రియే ఉన్నాడా, లేదంటే ఇక్కడ స్థానిక నాయకుల భాగస్వామ్యం ఉందా, మరి ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే ఏర్పడ్డది. అదే మేము ఫస్ట్ అనుకుంటున్నాం, దీని వెనకాల ఎవరో ఒక బడా నేత, బడా నాయకుడు ఉంటేనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. లాస్ట్కు అదే నిజమవుతా ఉంది. పక్క రాష్ట్ర మంత్రి మరి ఎవరు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. కానమేట్లో 4000 గజాల చదరపు గజాల భూమి ఏదైతుందో 100 కోట్ల భూమి, ఈ ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి అక్కడ యథేచ్ఛగా బిల్డింగ్లు కడతా ఉన్నారు, అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. అధికారులు దీని వంక కూడా చూడట్లేదు. కేవలం నామమాత్రంగా నోటీసులు పంపించారు, దులిపేసుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ అన్నట్టుగా అక్కడ నోటీస్ పోయినప్పుడు నిర్మాణ పనులు ఆపాలి, దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. కానీ యథేచ్ఛగా అక్కడ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దందా చేసేటోళ్ళు, అధికారులు మాత్రం ఎలాంటి పట్టించుకోవడం కూడా లేదు. చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ చెప్పిందంట. ఇది కథ. హరిత విప్లవమా, అమెరికా విషవలయమా అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాము. ఇది పక్క రాష్ట్రం యొక్క మంత్రి పక్క స్కెచ్ అనేది. ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇది 100 కోట్ల విలువైన భూమి, 4000 గజాల భూమి ఇది. చూడండి ఇంత మంచి కడుతున్నారు రోడ్డు మీద. మళ్ళీ అది హైటెక్ సిటీ నడిబొడ్డున, ఐటీ హబ్ హైటెక్ సిటీ నడిబొడ్డున కడతా ఉన్నారు. ఎక్కడనో అవుట్స్కట్స్లో కడితే కనిపిస్తలేదంటే అది వేరు. వందలాది లక్షలాది మంది అధికారులు, నాయకులు దాని ముందుకెళ్ళి వెళ్తారు. గతంలో వచ్చిన నోటీసులు ఇవి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి నిన్న గతంలో మహాపత్రిక ఎన్నిసార్లు కవరేజ్ చేసిన చూడండి మొత్తం కవరేజ్ ఇది. చూద్దాం దానిపైన మరి ఎలా స్పందిస్తారు. రికార్డు స్థాయికి ఎండలు, ప్రపంచ దేశాల్లో ఉష్ణోగ్రతల కొత్త చరిత్ర. ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రం, అనేక దేశాల్లో చారిత్రాత్మక ఎండలు నమోదు, ప్రజారోగ్యం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. కార్బన్ ఉద్గారాల తగ్గింపే శాశ్వత పరిష్కారం అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రపంచ దేశాల్లో ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయంట. ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రమై అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఎండల వల్ల, ఈ ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ వల్ల అటు ప్రజలకు ఆరోగ్యంతో పాటుగా వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం చూపించిందంట. సమస్య రాకముందే పసిగట్టాలి, అదే సమర్థత. సమస్యల నివారణపై ముందస్తు దృష్టి అవసరం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. డేటా ఆధారిత పాలనకు సీఎం ప్రాధాన్యం, నెలవారీ ఆర్థిక నివేదికలతో పనితీరు సమీక్ష, ప్రజల అర్జీలపై జీరో పెండెన్సీ లక్ష్యం, పోలవరం 2027 మార్చి కల్లా పూర్తి లక్ష్యం, మంత్రులు అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిది. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించేవాడు మంచి అధికారి అయితే, అసలు సమస్య తలెత్తకుండా ముందు చూపుతో పనిచేసేవాడు అద్భుతమైన అధికారి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కోణంలో అధికారులు పనిచేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు 4 గోడలు దాటి ప్రజల్లోకి వెళ్లాల్సిందని వినూత్న ఆలోచనతో సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళగామని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. డేటా ఆధారిత పాలన, నెలవారీ నివేదికలతో సమీక్ష, డేటా డ్రివెన్ గవర్నెన్స్తో రియల్ టైం ఫలితాలు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని
చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా రాష్ట్ర ప్రగతిని సమీక్షించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇకపై ప్రతి నెల ఆర్థిక నివేదికలు విడుదల చేస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వ శాఖల పనితీరు, రెవెన్యూ రాబడులు, అధికారుల నైపుణ్యాలను అంచనా వేసుకొని ముందుకు వెళ్తాం. ప్రతి నెల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశమై పురోగతి సమీక్షించుకుందామని చెప్పేసి తెలిపడం జరిగింది. సో నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులను